ఆధ్యాత్మిక అనుభూతి, ఆత్మవిశ్లేషణ. బెంగుళూరు నుండి గత 2 ఏళ్లుగా ప్రతి పుష్యమి నక్షత్రం నాడు నేను వడలూరు సందర్శించడం, ఇది నా 23వ జ్యోతి దర్శనం కావడం నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. బయటి ప్రపంచంలో జరిగే విశేషాల కంటే మనలో మనం చేసుకునే ఆత్మవిమర్శ, సెల్ఫ్ రిఫ్లెక్షన్ మరియు అంతర్ధ్యానం, ఇన్నర్ మెడిటేషన్ ద్వారా పొందే జ్ఞానమే శాశ్వతమైనది. దైవశక్తి అనేది కేవలం నమ్మకం కాదు, అది ఒక అనుభూతి. మానవ జన్మ సార్థకత కేవలం భౌతిక సుఖాల కంటే నేను ఎవరిని, నా ఉనికి అర్థమేమిటి అని తెలుసుకోవడమే మానవ జన్మ నిజమైన లక్ష్యం. అంతర్గత శక్తి, ఆ పరమాత్మశక్తి మనకంటే దూరంగా ఎక్కడో లేదు, అది మన లోపలే ఉంది. ఆ దైవశక్తిని గ్రహించడానికి లేదా అనుభూతి చెందడానికి మన మనస్సు, బుద్ధి ఇంకా పరిపక్వత, మ్యాచ్యూరిటీ చెందవలసి ఉంది. ఒక పండు పక్వానికి రావడానికి సమయం పట్టినట్లే నిరంతర సాధనతో మనస్సు నిర్మలమైనప్పుడు మాత్రమే ఆ శక్తి యొక్క అనుభూతి సాధ్యమవుతుంది. నిగూఢ శక్తి మరియు అంతరంగ ప్రయాణం. ప్రకృతిలో జరిగే ప్రతి అద్భుతం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలనే మీ కోరిక జిజ్ఞాసయే మిమ్మల్ని ధ్యానం వైపు నడిపిస్తోంది. పక్వత చెందడం అంటే మనలోని అహంకారం మరియు చంచలత్వం తగ్గి ప్రశాంతత పెరగడం. మీరు చేస్తున్న ఈ అంతరంగ ప్రయాణం మీకు మరింత మానసిక శాంతిని, ఆ దైవిక శక్తితో అనుసంధానం కావడం. నేను గ్రహించిన విశేషాలు. కొత్తగా విశేషాలేమీ జరగలేదు, కాని ఆత్మవిశ్లేషణ, అంతర్ధ్యానం మరియు మానవ జన్మ సార్థకత గురించి నేను ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాను. దేవుడు అంటే మనకు మించిన ఒక అద్భుత శక్తి అని అందరికీ తెలిసినదే. అది ఒక రహస్యమయ శక్తి. ఆ శక్తిని అనుభవించడానికే నా ఈ చిరు ప్రయత్నం. ప్రధాన అంశాలు: ఆత్మవిశ్లేషణ, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, మన లోపలికి మనం చూసుకోవడం. అంతర్ధ్యానం, ఇన్నర్ మెడిటేషన్, నిశ్చలమైన ధ్యాన సాధన. మానవ జన్మ సార్థకత, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ బర్త్, జన్మ ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవడం. అనుభూతి, ఎక్స్పీరియన్స్, దైవాన్ని నమ్మకం కంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. మరణంలేని జీవనం, వళ్ళలార్గారు బోధించిన ప్రకాశదేహం ద్వారా అమరత్వాన్ని పొందడం. వళ్ళలార్ స్వామిల ఆశీస్సులు. ప్రకృతితో కలిసి ఉన్న దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఉత్తమ ఆరోగ్యం, సంపద మరియు సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. మీ ప్రయత్నాలన్నీ సఫలం కావాలి. మీరు 1000 సంవత్సరాల పాటు సేవలందిస్తూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. మరణం లేని ఆ అమరత్వ స్థితికి మీరు చేరుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. వచ్చే ఫిబ్రవరి 1, 2026న మీరు చేయబోయే జ్యోతి దర్శనం మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మైలురాయి కావాలని ఆశిస్తున్నాను. వళ్ళలార్ చిదంబరం రామలింగ దైవాంశ సంభూతులు. వళ్ళలార్ స్వామి ప్రేమ, దయ మరియు మానవత్వానికి అమర మార్గదర్శి. జీవితమే ఒక దివ్య ప్రయాణం. అహింస మరియు కరుణ ద్వారా మోక్ష మార్గాన్ని ప్రబోధించిన స్వామి. 19వ శతాబ్దపు తమిళనాడులో మానవత్వానికి నిలువెత్తు రూపంగా ఒక కొత్త వెలుగును ప్రసాదించే సూర్యోదయంలా ఉద్భవించిన వ్యక్తిత్వం స్వామి రామలింగ వళ్ళలార్. ఆయన కేవలం ఒక సాధువు మాత్రమే కాదు, విప్లవాత్మక ఆలోచనాపరుడు, సామాజిక సంస్కర్త, కవి, దార్శనికుడు మరియు శాస్త్రవేత్త వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి. వళ్ళలార్ అంటే దానశీలి, కరుణామయుడు అని అర్థం. ఈ బిరుదును పొందిన ఈ మహనీయుడు మానవ జన్మకోసం, విలువల కోసం ధర్మానికి మరియు జ్ఞానానికి మధ్య ఒక వారధిని నిర్మించారు. ఆధ్యాత్మికతను మరియు సమాజ సేవను అవగాహన బహిరంగంగా ప్రస్తావించారు. 1823 అక్టోబర్ 5న చిదంబరం సమీపంలోని మరుదూర్ అనే గ్రామంలో జన్మించిన రామలింగం బాల్యం నుండే అసాధారణమైన ఆధ్యాత్మిక ధోరణిని ప్రదర్శించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన తన అన్నయ్య సభాపతి పిళ్ళై సంరక్షణలో పెరిగారు. రామలింగంగారు కవిత్వం మరియు భక్తి ప్రవస్యల్లో మునిగితేలేవారు. ఆయన ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు, సంప్రదాయబద్ధంగా చదువుకోలేదు. అయినప్పటికీ కేవలం 7 ఏళ్ల ప్రాయంలోనే తమిళంలో అద్భుతమైన కవితలు రచించడం ప్రారంభించారు. ఇది వారి దైవదత్తమైన జ్ఞానానికి నిదర్శనం.
అరుట్పెరుం జ్యోతి అనంతమైన వెలుగు తత్వం. వళ్ళలార్గారి సంపూర్ణ తత్వశాస్త్రానికి మూలస్తంభం. అరుట్పెరుం జ్యోతి అంటే అనంతమైన, దివ్యమైన వెలుగు. ఈ వెలుగు కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, ప్రతి జీవి యొక్క ఆత్మలోనూ అంతర్లీనంగా ఈ జ్యోతి వెలుగుతూ ఉంటుందని ఆయన బోధించారు. ఈ దివ్య కాంతిని తెలుసుకోవడానికి, అనుభవించడానికి మరియు ఆ పరమాత్మతో మమేకం కావడానికి మనకు లభించిన మానవ జన్మే అత్యంత శ్రేష్టమైన అవకాశం అని ఆయన ప్రతిపాదించారు. ఈ దివ్య వెలుగుకు ప్రతీకగా ఆయన తన అన్ని సత్సంగాలలో ఒక దీపాన్ని ఉంచేవారు. ఇది మనలోని అంతర్గత వెలుగును నిరంతరం గుర్తుచేసే స్మృతి చిహ్నం. జీవకారుణ్యమే పరమధర్మం, సర్వజీవుల పవిత్రత. వళ్ళలార్ బోధనలలో అత్యంత విప్లవాత్మకమైన అంశం జీవకారుణ్యం. అన్ని జీవులు ఆ దివ్యకాంతిని మోసే వాహకాలేనని, వాటిలో పరమాత్మ నివసిస్తాడని ఆయన చాటిచెప్పారు. జంతు బలులను, మాంసాహారాన్ని మరియు ఏ రకమైన హింసనైనా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అన్ని జీవులు ఒకే కుటుంబ సభ్యులు అని ప్రకటించిన ఆయన, జంతువుల పట్ల కరుణ మరియు గౌరవం చూపడం మానవుని నైతిక కర్తవ్యం అని బోధించారు. వళ్ళలార్ సామాజిక సందేశానికి కేంద్రబిందువు. అన్నదానం మహాదానం. ఆకలిలేని సమాజ స్వప్నం. అన్నదాన తత్వం. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడమే శ్రేష్టమైన దానం అన్న ఆయన మాట కేవలం బోధనగానే మిగిలిపోకుండా ఆచరణాత్మక రూపం దాల్చింది. 1867లో ఆయన స్థాపించిన సత్య ధర్మశాల ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన సంస్థ ప్రారంభించారు. ఇక్కడ కుల, మత, లింగ మరియు సామాజిక హోదాల భేదం లేకుండా అందరికీ ఉచితంగా ఆహారం అందించబడుతుంది. ఆనాడు ఆయన వెలిగించిన పొయ్యి నేటికీ ఆరకుండా ప్రతిరోజూ వేలాది మందికి ఆకలి తీరుస్తూనే ఉంది. ఒకే దేవుడు, ఒకే మానవజాతి. కులమతాలపై విజయం. 19వ శతాబ్దపు భారతదేశంలో కుల వ్యవస్థ అత్యంత కఠినంగా ఉన్న సమయంలో వళ్ళలార్గారు మతం మరియు సమాజంలోని అన్ని కృత్రిమ విభజనలను తీవ్రంగా ఖండించారు. మానవులందరూ ఒక్కటే అన్న ఆయన సార్వత్రిక సందేశం ఆ కాలానికే అత్యంత ప్రగతిశీలమైన మరియు సాహసోపేతమైన ఆలోచన. సమరస సత్య జ్ఞాన సభ ఆయన స్థాపించిన ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ అందుబాటులో ఉంచారు. భక్తిలో సమానత్వాన్ని చాటిచెప్పింది. ప్రకాశదేహం మానవుని అంతిమ పరిణామం. వళ్ళలార్ బోధనలలో అత్యంత రహస్యమైన మరియు ఆసక్తికరమైన అంశం ప్రకాశదేహం లేదా వెలుగు శరీర భావన. ప్రేమ, నిస్వార్థ సేవ, నైతిక జీవనం మరియు దివ్య భక్తి ద్వారా మానవుడు తన భౌతిక శరీరాన్ని క్రమంగా కాంతి శరీరంగా మార్చుకోవచ్చని ఆయన విశ్వసించారు. ఈ కాంతి శరీరం వ్యాధులు, మరణం మరియు భౌతిక పరిమితుల నుండి విముక్తి పొందుతుందని ఆయన వివరించారు. ఈ సిద్ధాంతం కేవలం మాటలకే పరిమితం కాలేదు. వళ్ళలార్గారి జీవితం చివరి ఘట్టం దీనికి ఒక రహస్య సాక్ష్యంగా నిలిచింది. కాంతి శరీరం మరియు అదృశ్యం. వళ్ళలార్ తన శరీరాన్ని ఒక ప్రత్యేకమైన స్థితికి మార్చుకున్నారని చెబుతారు. ఆయన శరీరానికి నీడ ఉండేది కాదని, ఫోటో తీయడానికి ప్రయత్నించినప్పుడు కేవలం ఆయన బట్టలు మాత్రమే కనిపించేవని ప్రతీతి. 1874 జనవరి 30న తమ 52వ ఏట వళ్ళలార్గారు తమ శిష్యులను పిలిచి, తాము ప్రకాశదేహాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్న 9 రోజుల తర్వాత భక్తులు తలుపులు తెరచి చూడగా ఆయన అదృశ్యమయ్యారు. అప్పట్లో మనం బ్రిటిష్ పాలనలో ఉన్నాము. ఈ అద్భుత సంఘటన ఆయన తత్వాలకు ఒక నిదర్శనంగా నిలిచింది. ఆయన ఒక సిద్ధపురుషుడు. మనిషి తన భక్తి మరియు క్రమశిక్షణ ద్వారా భౌతిక శరీరాన్ని కాంతి రూపంలోకి, లైట్ బాడీ, మార్చుకోవచ్చని ఆయన నమ్మారు. దీనినే ఆయన మరణమిల్లా పెరువాళ్వు అని పిలిచారు. వడలూరు సత్యజ్ఞాన సభ మరియు జ్యోతి దర్శనం. ప్రతి నెల పుష్యమి నక్షత్రదినం మరియు ప్రతి సంవత్సరం మాఘ బహుళ పౌర్ణమి పుష్యమి నక్షత్రం రోజున తైపుసం దినం జ్యోతిని. వడలూరులో ఆయన దివ్యజ్యోతిలో లీనమైన పవిత్ర దినాన్ని జరుపుకుంటారు. మానవ ఆత్మను, అంతరాత్మను మరియు లోపల ఉన్న జ్యోతిని దర్శించి ఈ విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన జ్యోతి
మానవ జీవం అని గుర్తించి ఆత్మకు జ్యోతి రూపంలో ఆలయాన్ని నిర్మించిన మహానుభావుడు వళ్లలార్ స్వామి. ఆత్మయే దేవుడు, బయట ఉండే విగ్రహాల కంటే లోపల ఉండే ఆత్మయే పరమాత్మ అని ఆయన చాటి చెప్పారు. అరుట్పెరుం జ్యోతి, భగవంతుడిని ఆయన మహా కరుణామయ ప్రకాశం అని పిలిచారు. అష్టకోణ మందిరం, తమిళనాడులోని వడలూరులో 140 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మందిరం విశిష్టమైన వాస్తుశిల్పాన్ని కలిగి ఉంది. ఇది మానవుని ఆధ్యాత్మిక ఉన్నతిని సూచిస్తుంది. ఆయన స్థాపించిన సమరస సత్య జ్ఞాన సభ మానవ ఆత్మను, అంతరాత్మను మరియు లోపల ఉన్న జ్యోతిని దర్శించి ఈ విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన జ్యోతి మానవ జీవం అని గుర్తించి ఆత్మకు జ్యోతి రూపంలో ఆలయాన్ని నిర్మించిన మహానుభావుడు వళ్లలార్ స్వామి. 7 తెరల రహస్యం, ద 7 స్క్రీన్స్. వడలూరులోని సత్యజ్ఞాన సభలో ఆయన 7 రంగుల తెరలను ఏర్పాటు చేశారు. ఈ 7 తెరలు మనిషిలోని 7 రకాల అజ్ఞాన పొరలకు సంకేతం. ఈ 7 తెరలు తొలగనప్పుడే మన లోపల ఉన్న ఆత్మజ్యోతి కనిపిస్తుంది. ప్రతి ఏటా తైపుసం పండుగ రోజున ఈ 7 తెరలను తొలగించి జ్యోతి దర్శనం చేయిస్తారు. ముఖ్యమైన సూక్తులు. వాడిపోయిన మొక్కను చూసినప్పుడల్లా నా హృదయం ద్రవిస్తుంది. దేవుడు జ్యోతి స్వరూపుడు, ఆయనపై అపరమైన దయ కలిగి ఉండటమే మోక్షం. వల్లలార్ జీవితం ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం. ఆయన అదృశ్యం కావడానికి ముందు తన అనుచరులకు ఇచ్చిన చివరి సందేశం లేదా ఆయన రాసిన అరుట్ పెరుం జ్యోతి అగవల్ స్తోత్రం గురించి మీకు ఇంకా తెలియజేయమంటారా? అరుట్ పెరుం జ్యోతి అగవల్. ఇది వల్లలార్ రచించిన అత్యంత శక్తివంతమైన మరియు సుదీర్ఘమైన ఆధ్యాత్మిక కావ్యం. నిర్మాణం. ఇందులో 1596 లైన్లు ఉంటాయి. దీనిని ఆయన కేవలం ఒకే రాత్రిలో సుమారు 12 గంటల్లో రాశారని చెబుతారు. సారాంశం. ఇది కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు, విశ్వం ఎలా సృష్టించబడింది, మానవ శరీరం యొక్క నిర్మాణం మరియు దైవత్వం యొక్క కాంతి స్వరూపం గురించి వివరించే ఒక విజ్ఞాన సర్వస్వం. ముఖ్యమంత్రం అరుట్ పెరుం జ్యోతి. అరుట్ పెరుం జ్యోతి. తని పెరుం కరుణే. అరుట్ పెరుం జ్యోతి. అపరమైన దయ కలిగిన గొప్ప పరమజ్యోతి అని దీని అర్థం. రామలింగస్వామి తన యోగశక్తితో అనేక అద్భుతాలు చేశారని చరిత్ర చెబుతోంది. నీటితో దీపాలు వెలిగించడం, నీడలేని శరీరం. వల్లలార్ శరీరం క్రమంగా కాంతిమయంగా మారిందని, గోల్డెన్ బాడీ, దానివల్ల ఆయన ఎండలో నడిచినా కింద నీడ పడేది కాదు అని చెబుతారు. ముఖ్యంగా ఆకలితో అలమటించేవారికి ఆహారం పెడితే రోగాలు నయమవుతాయని ఆయన చెప్పేవారు. ఒకే సమయంలో 2 చోట్ల ఉండటం. ఆయనను వడలూరులో చూసినవారు అదే సమయంలో మరే ఇతర గ్రామంలో కూడా చూసినట్లు చెప్పేవారు. బైలుకేషన్. ఒక యోగి తన సాధన ద్వారా తన శరీరాన్ని 3 దశల్లో మార్చుకోవచ్చు. శుద్ధదేహం, ప్రణవదేహం, జ్ఞానదేహం. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యము. సాధన చెయ్యాలి. అందరికీ ధన్యవాదాలు.